హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రావెలింగ్ వీడియో వచ్చేసరికి శిల్పారామం. సో చాలామందికి శిల్పారామం గురించి తెలిసే ఉంటుంది. ఇది మనకి హైదరాబాద్లో ఉంది, అనంతపూర్లో ఉంది, అలా సో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనము హైదరాబాద్లో ఉన్న శిల్పారామంని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ మనకు శిల్పారామం టికెట్ వచ్చేసరికి 60 రూపీస్. సో మనం శిల్పారామంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ సైడ్ మనం ఎక్కడ వెళ్తాం, షాపింగ్ కదా యాజ్ యూజువల్. సో మన షాపింగ్ సైడ్ వెళ్తే మనకి అక్కడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ల్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, సో అక్కడ మనకి డిఫరెంట్ యూనిక్ పీసెస్ ఉంటాయండి. అంటే చూడండి, ఇక్కడ మనకు కొంచెం ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కానీ, అన్ని పిల్లలకు కావాల్సిన టాయ్స్ కానీ, ఇక్కడ అన్నిటి మనకు నీట్గా చెక్కతో చేసి ఉంటారు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటే మనం కొంచెం లైక్ కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో కొంచెం చూసి మనకు నచ్చితే సెలెక్ట్ చేసుకొని కొనేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి ఐటమ్ అయినా కానీ చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, వుడెన్ టాయ్స్ పిల్లలకి, సో అలాగే ఇంకా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. సో మీరు ప్రతి ఒక్క స్టాల్ని చెక్ చేసుకొని తీసేసుకోండి. ఇంకా ఇక్కడ మనకి మన షాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రంట్కి వెళ్ళేసరికి పిల్లలకి ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. అక్కడ చాలా రకాల జారే బండ కానీ, సీసా కానీ అలా చాలా ఉంటాయి పిల్లలకి. సో అక్కడ మనం పిల్లల్ని కొంచెం టైం స్పెండ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ముందు మనకు వచ్చేసరికి ఫుడ్ సెక్షన్, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటుంది. అక్కడ మనకి పాప్కార్న్ కానీ ఏమైనా కానీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి ముందుకు వచ్చేసరికి మనకు అక్కడ అన్ని హౌసెస్ అనేవి ఓల్డ్ మోడల్లో మనకి స్టైలప్ చేసినాం. సో మనం అక్కడ బాగా చూడవచ్చు మన ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది హౌసెస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అలానే మనకి నెక్స్ట్ ముందుకు వెళ్ళేసరికి అక్కడ మనకి యానిమల్స్, బర్డ్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనేవి యానిమల్స్ని చూడవచ్చు. ఇక్కడ మనకి ఎద్దుల బండి కూడా ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలు అనేది ఎక్కువగా వెళ్ళింటారు కదా. సో ఒకవేళ ఎక్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకు అక్కడ వచ్చేసరికి బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బోటింగ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మన కిచెన్ ఐటమ్స్ అనేది ఉన్నాయి. సో పీసెస్ అయితే చాలా యూనిక్గా బాగుంటాయి. సో కాస్ట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో పర్లేదు, కాస్ట్ మనకు నచ్చేసాయని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి రాక్తో మనకి డిఫరెంట్ స్టాచ్యూస్ అనేది ఉన్నాయి. సో మనకి ఇక్కడ శిల్పారామంలో ఓల్డెన్ డేస్లో పీపుల్ ఎలా ఉండేవాళ్ళు, సో ఆ ఎద్దుల బండితో బొమ్మలు పెట్టడం కానీ అనేది చాలా బాగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడ వచ్చేసరికి ఎవరెవరు ఏ వర్క్స్ మన ఓల్డెన్ డేస్లో గోల్డ్ తయారు చేసే వాళ్ళ ఇమేజెస్ కానీ, ఎవరి ఫీల్డ్ వాళ్ళకి అనేది మనకి సపరేట్గా నీట్గా పెట్టారు. సో ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మన ఓల్డెన్ డేస్లో హౌసెస్ ఎలా ఉండేది, మనం మట్టితో ఎలా కట్టుకునే వాళ్ళం, మనం ఎలా స్టే చేసేవాళ్ళం, ఎలా ఉండేవాళ్ళం అనేది ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మనము బాగా చూపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ శిల్పారామంలో మనకి స్టేజ్ డాన్సెస్ కూడా ఉన్నాయి. సో డే వచ్చేసరికి ఈ డ్యాన్స్ షోతో మేము ఎండ్ చేసేసాం. మీరు కూడా కంపల్సరీ వెళ్తే ఈవినింగ్ టైమ్స్ డ్యాన్స్ షో ఉంటుంది, కంపల్సరీ చూడండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఇంతవరకు శిల్పారామం చూడకపోయింటే ఇప్పుడు మీరు ఈ వీకెండ్కి శిల్పారామంకి ప్లాన్ చేసేసుకోండి. సో లెట్స్ ఎంజాయ్ దిస్ వీకెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ టు